హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కిడ్స్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ మన కంట్రీ. మన కంట్రీలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రూరల్ గవర్నమెంట్ మరియు అర్బన్ గవర్నమెంట్ గురించి అన్నీ తెలుసుకుందాం. అవర్ కంట్రీ ఇండియా. ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. In a democracy, people choose their leaders. We choose our leaders by voting. The government works to keep the country safe, clean, and developed. మన దేశం పేరు భారతదేశం. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, అంటే డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమ నాయకులను ఎంచుకుంటారు. దే ఎలెక్ట్ దేర్ లీడర్స్ బై ఓటింగ్. మనం ఓటు ద్వారా నాయకులను ఎన్నుకుంటాం. ప్రభుత్వం ప్రజల యొక్క భద్రత, అభివృద్ధి వాటి కోసం పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూ ఢిల్లీ. ద హెడ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ద సెంట్రల్ గవర్నమెంట్ మేక్స్ ఇంపార్టెంట్ లాస్ ఫర్ ఆల్ స్టేట్స్. It takes care of defense of the country, railways and airports, money and currency, national festivals and symbols. Examples: Indian Army, Indian Railways, currency notes. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దేశమంతటికీ పనిచేస్తుంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీ. కేంద్ర ప్రభుత్వం యొక్క అధినేత ప్రధానమంత్రి. ఇతననే మనం ప్రైమ్ మినిస్టర్ అంటాం. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు: దేశ రక్షణ, రైల్వేలు, విమానాశ్రయాలు, కరెన్సీ మరియు ముఖ్యమైన చట్టాలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్. ఇండియా హ్యాస్ మెనీ స్టేట్స్. ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేట్ గవర్నమెంట్. The capital of Andhra Pradesh is Amaravati. The head of the state government is the chief minister. The state government works for the people of the state. It takes care of schools and colleges, hospitals, roads within the state, police and law and order. Examples: government schools, state roads, state hospitals. మన దేశం చాలా పెద్ద దేశం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం రాష్ట్రాలను చూసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర రాజధాని అమరావతి. మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతను ముఖ్యమంత్రి అంటారు. అతనిని చీఫ్ మినిస్టర్ అంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చూసే పనులు: పాఠశాలలు, కళాశాలలు, హాస్పిటల్స్, రాష్ట్ర రహదారులు, పోలీస్ వ్యవస్థ మొదలైనవి. రూరల్ గవర్నమెంట్, విలేజ్ గవర్నమెంట్. Many people live in villages. The government that works in villages is called rural government. It is also known as Gram Panchayat. The head of the village is the Sarpanch. The Gram Panchayat looks after the needs of the village. It takes care of clean drinking water, village roads, cleanliness, street lights. Examples: village wells, village roads, sanitation works, etc. గవర్నమెంట్ అనగా విలేజ్ గవర్నమెంట్. గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వాన్ని గ్రామీణ ప్రభుత్వం అంటారు. దీనినే గ్రామ పంచాయతీ అని కూడా అంటారు. గ్రామ పంచాయతీ అధిపతి సర్పంచ్. గ్రామ పంచాయతీ చూసే విధులు: త్రాగునీరు, గ్రామ రోడ్లు, వాటి యొక్క పరిశుభ్రత, వీధి దీపాలు మొదలైనవి ఈ రూరల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి. మున్సిపాలిటీ, అర్బన్ లోకల్ గవర్నమెంట్. Many people live in towns and cities. The government that works in towns and cities is called municipality. The head of the municipality is the mayor or chairperson. The municipality works for city development. It takes care of garbage collection, drainage system, street lights, parks and markets. Examples: city roads, parks, garbage vans, etc.
పట్టణాలు మరియు నగరాల్లో పనిచేసే ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ అంటారు. మున్సిపాలిటీ అధిపతి మేయర్ లేదా చైర్పర్సన్. మున్సిపాలిటీ చూసే పనులు చెత్త సేకరణ, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు మరియు మార్కెట్ల నిర్వహణ. వీటి మధ్య తేడా సులభంగా అర్థం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది దేశం మొత్తం చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ అనగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక రాష్ట్రాన్ని చూసుకుంటుంది. రూరల్ గవర్నమెంట్ అనగా గ్రామీణ ప్రభుత్వం ఇది గ్రామాలను చూసుకుంటుంది. మున్సిపాలిటీ అనగా పట్టణాలు మరియు నగరాలను చూసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, comment and subscribe for more videos.